శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో భాగంగా ధ్యాన యోగము అంటే 6వ అధ్యాయము ధ్యాన స్వరూపము, దాని యొక్క ఫలం అంటే ప్రయోజనము చూస్తున్నాం. అయితే ఆ ప్రయోజనం ఇప్పటివరకే మనము 6 రకాలుగా చూసాము. 7వది కూడా ప్రారంభించాం. ఏంటి? మొట్టమొదటిసారిగా చిత్త ఉపరమణం కలుగుతున్నది. అంటే ఎప్పుడైతే మన మనస్సులో ఆత్మ కంటే అన్యమైనటువంటి సంకల్పాలు, వికల్పాలు, అనేక రకమైనటువంటి కలతలు, బెంగలు, ఊహలు, అపోహలతో నిండి ఉంటున్నది. అందువలన ఆ ఆత్మ కానిటువంటి అనాత్మైనటువంటి బాహ్య ప్రపంచం, శరీరానికి సంబంధించినవి, మనస్సుకు సంబంధించినటువంటి చింతనలను తప్పించి మనస్సు ప్రశాంతంగా ఉన్న మనస్సులో ఆత్మచింతనతో నింపేయాలి. దానినే చిత్త ఉపరమణం అంటారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీ స్వరూప అనుభూతి, మీ స్వరూప దర్శనం, ఆత్మ దర్శనం మీ మనస్సులో, అంతఃకరణంలో మనస్సు ద్వారా ఆత్మని చూస్తారు, దర్శిస్తారు, తెలుసుకుంటారు. దాన్నే ఆత్మదర్శనం, ఈశ్వర దర్శనం అంటారు. తరువాత ఆత్యంతిక సుఖం అన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం సుఖం కోసం బయట వస్తువులు, బాంధవ్యాలు, వ్యక్తులు, అధికారము, ధనము అన్నిటిపైన మనం ఆధారపడుతున్నాం సుఖం కోసం. అది షరతులతో కూడి ఉన్న సుఖం. అది వేరే వాటిపై ఆధారపడుతున్న పరతంత్ర సుఖం అంటారు. సర్వం దుఃఖం పరవశం, సర్వం సుఖం ఆత్మవశం. కాబట్టి బయట ఆధారపడడం అనే సుఖం అనేది మనం ఆరోపిస్తున్నామే తప్ప అది నిజమైన సుఖం కాదు. యథార్థమైన సుఖం నా స్వరూపమే అనంతమైన సుఖము అని ఎప్పుడైతే మనకి బోధపడుతున్నదో
ఆ జ్ఞానం, ఆత్మ జ్ఞానం వలన నేనే ఆనంద ఘనం, ఆనంద సాగరం అని మీకు అనుభవం వచ్చినప్పుడు ఆ సుఖం వచ్చేది కాదు, పోయేది కాదు, మీరే సుఖం అవుతారని. అందువలన ఒక్కొక్క అనుభవంలో నాకు మంచి సుఖం కలిగింది, ఇప్పుడు లేదు అంటే అది ఆత్మానందం కాదు, అది విశేష సుఖం కిందే వస్తుంది. ఈవెన్ ధ్యానంలో కూడా అలాంటి ఆనందం ఉండి బయట లేకుంటే అది కూడా విషయ సుఖము కిందే లెక్క. ఈ విధంగా మనము ఆత్యంతిక సుఖం చూసాం. అలా చూసినప్పుడు మీ ప్రయత్నం ఏమీ లేకుండా మీ బ్యాక్గ్రౌండ్లో అసంగ చిదానంద రూప పూర్ణోహం అహం బ్రహ్మాస్మి, కేవలం ఈ ఆత్మచింత ప్రవాహం అనేది మీకు తెలియకుండా జరిగి 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 సమాధి, నిర్వికల్ప సమాధిలో మీరు ప్రవేశిస్తారు. మీకు తెలియకుండానే నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతారు. దాన్ని సహజ సమాధి, దాన్నే తత్వనిష్ట అంటారు, లేదా ఆత్మనిష్ట. తత్వ అంటే ఇక్కడ ఆత్మ అర్థం. దానివల్ల ఏం కలుగుతుంది? ఆత్యంతిక లాభం. ఏంటి అంటే అది పొందిన తరువాత ఇక ఈ సమాజం, సృష్టి, ప్రపంచములో మీకు ప్రతి ఒక్కటి తుచ్చంగా అల్పం అనిపిస్తుంది అన్నమాట. అల్పం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీకే మీరు ఒక చైర్మన్ అయినప్పుడు ఆ కంపెనీలో ఉన్నటువంటి క్లర్క్ పోస్ట్ నోటిఫికేషన్ పడితే మీరు అప్లై చేస్తారా? ఈ కంపెనీకి అటెండర్ పోస్టులు పడ్డాయండి, నేను కూడా అప్లై చేస్తాను అని చైర్మన్ వెళ్తే ఏం బాగుంటుంది? చాలా చిన్నగా అనిపిస్తుంది. ఒక ప్రధానమంత్రి, ఒక దేశానికి ప్రధానమంత్రి మన బర్కత్పుర కౌన్సిలర్ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేయనట్టు ఉంటుంది దేశానికి ప్రధానమంత్రి. కాబట్టి ఆత్మనిష్ఠలో ఉన్న వారికి సర్వం అంతా కూడాను ఒక తుచ్చం, ఒక తాత్కాలికం, ఒక క్షణికం, ఒక అల్పం అనిపిస్తుంది. తరువాత ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే దాన్ని ఎలా చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ? దుఃఖ సంయోగ వియోగ అన్నారు. అంటే ఏంటి? మనం ఇంతకుముందు ఆత్మ కాని దానిటువంటి, ఆత్మ అయితే ఏదైతే కాదో మీ స్వరూపం, దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. అంటే దుఃఖాన్ని మీరు సంయోగం చెందారు, దుఃఖముతో కలిసి ఉన్నారు. ఆ దుఃఖము నుండి వేరు చేసి మీ స్వరూపమైనటువంటి ఆత్మతో సంయోగము చెందాలి. అంటే దుఃఖము నుండి వియోగము, ఆత్మతో సంయోగము, దీన్నే యోగము అంటారన్నారు ఇక్కడ. దట్ యోగము విద్యాత్ తెలుసుకొనుము. ఏమిటది? దుఃఖ సంయోగము నుండి వియోగం అంటే దుఃఖం కలిసి ఉన్నది, దాని నుండి వియోగం పొందాలి. అంటే దాని నుండి దుఃఖం తీసే ధర్మ సంకటం అంటారు. ఇది ధర్మ సంకటం అండి, ముందు నువ్వే వెనక గొయ్య, ధర్మ సంకటం అండి అంటారు. ధైర్యంగా ఆలోచించి దాని నుండి సంకటం తీసేస్తే ధర్మం అవుతుంది. అలాగా దుఃఖ సంయోగం, దాని నుండి దుఃఖం తీసేస్తే ఆత్మ సంయోగం అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం నేను చూసాము. అందువలన సమాధి అంటే పూర్ణత్వం. సముద్రముగా మీరు ఉంటారు, విశాలంగా.
మీరు ఏ నది నీటిపైన వర్షం పైన మీరు ఆధారపడరు, పూర్ణత్వంగా నిండిపోయారు. అందువలన మీకు అది ఎలాంటిది? ఆ పూర్ణత్వం సహజ స్థితి అంటే అసహజమైన దుఃఖాన్ని నివారించడం ద్వారా ఏ దుఃఖం చూసినా అది అసహజంగానే కనిపిస్తుంది. ఎందుకు? దుఃఖం అనేది మన స్వరూపం కాదు కాబట్టి. అనారోగ్యం మన స్వరూపం కాదు. అందువలన మీకు ఆరోగ్యం బాగులేనప్పుడు హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఆరోగ్యం ఇవ్వడు, అనారోగ్యం తీసేయాలి. ఎందుకు అంటే ఈ అనారోగ్యం అనేది మన శరీరానికో మనస్సుకో బాహ్య ప్రపంచం నుండి వచ్చిందే తప్ప అది మీ ఆత్మకు సంబంధించింది కాదు. మరి ఆత్మస్వరూపం ఏమిటి స్వామీజీ? చిదానంద రూప శివోహం శివోహం అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయః అంటారు శంకరాచార్య. నేను అసంగః, ఆకాశం వలె వ్యాపించి ఉన్నాను. ఈ దుమ్ము ధూళి మేఘాలు నాకు అంటవు. కింద నుండి చూసేటప్పుడు మీకు అనిపిస్తుంది మేఘావృతమై ఉన్నది, దుమ్ము ధూళిగా ఉన్నది, నీల మేఘము. ఇవన్నీ మన ఊహ, కల్పన, ఊహించుకుంటున్నాం. ఆకాశంలో ఏమీ లేవు, శుద్ధం అసంగంగా ఉంటుంది. నా ఆత్మస్వరూపం కూడా అలాంటిదే. ఇది జ్ఞానం నిష్ఠతో కలిగిందనమాట. సో ఇప్పటి వరకు మనము 7వ యొక్క లాభం కూడా చూసాం. ఫలం ఏంటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే ఇవి ఇప్పటి వరకు అయిపోయిన 7 చెప్పాము, కానీ వీటి యందు మీరు ఒక ప్రికాషన్ పాటించాలి. డాక్టర్ చూడండి, పథ్యం చెప్తారు. మీకు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏమవుతుంది? పథ్యం ఇస్తారు, ఇది తినాలి, ఇది తినకూడదు అని. మన డాక్టర్ మనకి జగద్గురు అంటే ఏంటి? ఈ జగత్ అంతటికి భవరోగానికి ఔషధాన్ని ఇచ్చే ఒక జగద్గురువు శ్రీకృష్ణ మనకి పథ్యం చెప్తున్నారు. పథ్యం ఏంటది? సా నిశ్చయేన యోక్తవ్య, మీరు ప్రతి క్షణము సావధాన చిత్తులై ఉండాలి. ఎందుకు? నిరంతరము యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ, ఈ 5 ఉన్నాయి కదా, ప్రాణాయామ ప్రత్యాహార వరకు, వాటిని ఆ బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు రెండింటిని కూడా నిరంతరము మీరు అభ్యాసం చేసుకోవాలి. అవి చేయలేదనుకోండి, ఒక్కసారి వచ్చి మీరు ధ్యానంలో కూర్చుంటే మీకేమి ప్రయోజనం సిద్ధించదు. అంతకుముందే చెప్పాం మనం. అంతకుముందు రికార్డు చేసినట్టు ప్లేయరే మళ్ళీ రీప్లే చేస్తే పాడుతుంది. రికార్డే చేయకుండా మనము బటన్ నొక్కితే ఏమవుతుంది? పాడదు. అంటే తర్వాత మీరు శ్రవణము మననం అంతకు ముందు పూర్తిగా జరిగి ఉండాలి. మీ ఆత్మతత్వం గురించి పూర్తిగా శ్రవణం అవ్వాలి. అప్పుడే మీరు పూర్తిగా ఆ శ్రవణం చేసిన జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటారు. ఆవు ఎలాగైతే ఆహారాన్ని నెమరు వేసుకుంటుందో ఆ విధంగా. అందువలన అనిర్విన్న చేతసా, ఆ దృఢమైనటువంటి నిష్ట మీలో ఎప్పుడైతే కలిగిందో, అంటే ఎటువంటి ఆశ నిరాశలకు, అంటే నిరాశ నిస్పృహలకు మీరు చెలించరు, కదలరు. అసలు ఎంతటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా కాసేపు నిలబడి ఆలోచిస్తారు. ఓకే, ఇది ప్రకృతి సృష్టి ధర్మం, ఓకే నో ప్రాబ్లం అంటారు. తర్వాత పర్వాయిల్లే అని చెప్పాను చూడండి మొన్న ఒక మహాత్మ గురించి, పర్వాయిల్లే. అదేవిధంగా ఏమిటి షాక్ వస్తుంది అందరికీ, ప్రతి ఒక్కరికి. కానీ మెల్లగా మీ తత్వ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటే సో వాట్, అయితే ఏమిటి అనే స్థితికి వెళ్తారు. అది భగవద్గీత యొక్క పరిష్కార మార్గం జీవితంలో.
అందువల్ల ఈ వేదాంత ధ్యానం గురించి నేర్చుకునేటప్పుడు ఒక విషయం మనము మర్చిపోకూడదు ఎప్పుడు. మీరు ఏంటి, వేదాంత ధ్యానాన్ని జ్ఞానం పొందడానికి కాదు. కొంతమంది మిమ్మల్ని తప్పుతావ పట్టిస్తారు. ధ్యానం చేస్తేనే ఆత్మ జ్ఞానం వస్తుంది. అది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. మీరు రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఈవెన్ బ్రహ్మసూత్రాల్లో, సిద్ధి గ్రంథాలలో అద్వైత సిద్ధి, బ్రహ్మ సిద్ధి, నైష్కర్మ సిద్ధి, బ్రహ్మసూత్రాల్లో కూడా ఇది చెప్పడం జరిగింది. ఏమిటి చెప్పడం జరిగింది? ఆత్మ జ్ఞానం గురు శాస్త్ర ఉపదేశం ద్వారా మాత్రమే వస్తుంది. అంటే శ్రవణ దశలో మీకు ఆత్మజ్ఞానం పొందలేదు అనుకోండి. సపోజ్, స్వామీజీ నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఆత్మజ్ఞానం నాకేం తెలియట్లేదు. అయితే ఏం చేయాలి? మళ్ళీ వినాలి, అయినా కలగట్లేదు. మళ్ళీ వినాలి, అయినా కలగట్లేదు. మళ్ళీ వినాలి. నేను రికార్డ్ చేసుకొని మీకు వదిలేస్తాను అన్నమాట. మీరు అలాగ ప్లే చేసుకోవడమే. మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి. నాకు నోరు అరిగినంత వరకు నేను అంటాను మళ్ళీ వినాలని. ఎందుకు? మీకు ఎప్పుడు వరకు అయితే అర్థమవుతుందో అంతవరకు వినాల్సిందే. ఈ జన్మ వల్ల కాదు, నెక్స్ట్ జన్మ ట్రై చేయండి, నెక్స్ట్ జన్మ ట్రై చేయండి. అంటే ఏ జన్మలో అయినా ఇది అర్థమయ్యే అంతవరకు వినాల్సిందే. ఎందుకు? శ్రవణములోనే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది తప్ప ఇంక వేరే మార్గం లేదు కాబట్టి. అందువలన వేదాంత వాక్యం ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. శంకరాచార్య ఏం చెప్పారు? వేదాంత వాక్యాదేవ ఆత్మజ్ఞానం ఉదేతి. అందుకే నిధిధ్యాసనానికి 3 ముఖ్యమైన దశలు ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? ధారణ, ధ్యానం, సమాధి. అంటే మన మనస్సును వేదాంత బోధ వైపు, అంటే శ్రవణం వైపు దృష్టి పెట్టారనుకో మీరు, దాని పేరు ధారణ. మనం వింటూ వింటూ అలాగ మైమరిచిపోయి దాని ఆనందంలోనే తేలుతూ ఉన్నాం అనుకోండి, దాన్ని ధ్యానం. ఆ మనస్సుని పూర్తిగా అహం బ్రహ్మాస్మి, మనం ధ్యానంలో చెప్పాం చూడండి, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ కాకపోవడం ఏంటండి, ఎవరు చెప్తున్నారని నేను బ్రహ్మను కాదని, అంతటి నిక్కచ్చైనటువంటి దృఢ విశ్వాసం మీలో కలుగుతుంది ఆత్మ జ్ఞాననిష్టతో. దాన్ని సమాధి అంటారు. అందువలన అష్టాంగ యోగం చేస్తే దాని ఫలం అని ఎవరైనా అడిగారు అనుకోండి, నిర్వికల్ప సమాధి దాని యొక్క ఫలం. మరి నిర్వికల్ప సమాధికి 7 రకాల పేర్లు చెప్పారు కృష్ణ పరమాత్మ. ఏంటి? చిత్త ఉపరమణం అన్నారు, ఆత్మదర్శనం అన్నారు, ఆత్యంతిక సుఖం అన్నారు, ఆ తత్వనిష్ట, ఆత్యంతిక లాభము, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, అండ్ దుఃఖ సంయోగ వియోగము. ఇవన్నీ చెప్పిన తర్వాత భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, మీరు ఏదైనా ప్రయత్నం చేయకుండా కేవలం ఊహాలోకంలో ఉంటే ఏమీ సాధించలేరు. ఎందుకు? ఉద్యమే నహి సిద్ధ్యంతి న కార్యాణి మనోరథైః నహి సింహస్య సుప్తస్య ప్రవిశంతి ముఖే మృగాః అన్నారు పెద్దలు, శాస్త్రజ్ఞులు. ఏమిటి? మీరు క్షేత్రంలో ఈ బెల్ట్ నడుము బిగించి, చీర నడుము కట్టి మీరు బయటికి దిగితే తప్ప పనులు కావు. కేవలం మనము డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఊహలు చేశారనుకోండి, మనోరథంలో ఏమి కార్యాలు అవ్వు, పనులు అవ్వు. ఈవేళ మంచి యాగం చేస్తున్నాము, యాగంలో అందరూ వస్తున్నారు, అన్ని పదార్థాలు తెచ్చాను, అక్కడ అందరూ కూడా వండుతున్నారు, యజ్ఞశాల అవుతుంది. అలాగే మీరు ఊహల్లో ఉన్నారనుకోండి, ఏమి యజ్ఞం ఉండదు, మీ మనోరథమే అది. అందువలన ఉద్యమేనై సిద్ధ్యంతి, మీరు కార్యక్షేత్రంలో దిగాలి. ఎందుకు అంటే, ఎంతటి సింహం అడవికి రాజైనా అలా ఒక దగ్గర గుహలో కూర్చొని అందరు వచ్చి నా నోట్లోకి వస్తారు, అప్పుడు తింటాను అని నోరు ఇలా ఉంటే ఓపెన్ చేసి ఏ జంతువు తన దగ్గర రాదంట. కార్యక్షేత్రంలోన ఉద్యమించాల్సిందే. అయితే భగవాన్ శ్రీకృష్ణ మనకేమిస్తున్నాడు ఇక్కడ సలహా అంటే,
సంకల్ప ప్రభవాన్ కామాన్. సంకల్ప ప్రభవాన్ కామాన్. సంకల్ప ప్రభవాన్ కామాన్. త్యక్త్వా సర్వాన్ శేషతః. త్యక్త్వా సర్వాన్ శేషతః. త్యక్త్వా సర్వాన్ శేషతః. మనసైవేంద్రియగ్రామం. 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 వినియమ్య సమంతతః. వినియమ్య సమంతతః. వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ కామాన్. త్యక్త్వా సర్వాన్ శేషతః. సంకల్ప ప్రభవాన్ కామాన్. త్యక్త్వా సర్వాన్ శేషతః. సంకల్ప ప్రభవాన్ కామాన్. త్యక్త్వా సర్వాన్ శేషతః. మనసైవేంద్రియగ్రామం. వినియమ్య సమంతతః. మనసైవేంద్రియగ్రామం. వినియమ్య సమంతతః. మనసైవేంద్రియగ్రామం. వినియమ్య సమంతతః. ఉత్తమం. ఈ శ్లోకము అంటే సంకల్ప ప్రభవాన్ సర్వాన్ కామాన్ అంటే ఈ కామనులన్నీ ఎక్కడి నుండి పుడతాయి తెలుసా? మన సంకల్పము ద్వారా, సంకల్ప ప్రభావం వలన సర్వాన్ కామాన్ అన్ని కామనులు, ఈ చింతలు బెంగులు, ఈ కోరికలు. అశేషత అంటే ఏ ఒక్కదాన్ని కూడా మీరు ఎక్సెప్షన్ ఇవ్వకూడదు, అతీతం కాదు. సర్వాన్ కామాన్ అన్నింటినీ పూర్తిగా మూలాలతో సహా నాశనం చేసే విధంగా, నిర్మూలించే విధంగా, ప్రక్షాళన. త్యక్త్వా గివిటప్ త్యజించి ఎలాగా, దేని ద్వారా త్యజిస్తాం? మనసా ఏవా అంటే వీటన్నింటినీ మనస్సు ద్వారా. అంటే ఈ సర్వాన్ కామన్లు ఎలా ప్రకటమవుతాయి మీ అందరికీ తెలుసు. ఇంద్రియముల ద్వారానే సర్వ ప్రపంచం మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంద్రియ గ్రామం అంటే, గ్రామం అంటే మన విలేజ్, పల్లెటూర్లు కావు ఇవి. ఇక్కడ గ్రామం అంటే ఒక సముదాయము, సమూహము అని అర్థం. కాబట్టి అన్ని ఇంద్రియములు ఆ సముదాయము నుండి, సమూహముల నుండి సమంతత. ఇక్కడ సమంత అంటే ఎవరు వ్యక్తులు కాదు. సమంతత అంటే అన్ని ఇంద్రియముల వైపు నుండి. మనం ఇంతకుముందు చూసాం 2వ అధ్యాయంలో. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః అన్నాం అక్కడ. అంటే అన్ని వైపు నుండి సర్వశః అంటే ఇక్కడ సమంతత అని ఇక్కడ అన్నారన్నమాట. అందువలన అన్ని వైపులు ఇంద్రియ సముదాయం నుండి వినియమ్య. నియమ్య అంటే ఏంటి? కంట్రోల్, నిగ్రహించడం అన్నమాట. వినియమ్య అంటే విశేషణ అంటే చాలా చక్కగా, శుభ్రంగా, బాగుగా నిగ్రహించవలెను. ఎప్పుడు నిగ్రహించాలి? సదా, ఎల్లప్పుడూ నిగ్రహించవలెను అని చెప్పారు అన్నమాట. ఇప్పుడు మీకు నేనేమంటున్నానంటే 20 నుండి 23వ శ్లోకం వరకు మనం ఏం చూసాము? ఆ నిర్వికల్ప సమాధి యొక్క ప్రయోజనాన్ని, ఫలాన్ని చూసాం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అదే స్థితిలో మీరు ఎల్లప్పుడూ సహజ సిద్ధంగా ఎలా ఉండాలి, దానికోసం మరొకసారి మనకి ఆ ఆంతరంగిక సాధన అయినటువంటి ఆ నిధిధ్యాసన స్థితిలో మీరు పూర్తిగా సహజ సిద్ధంగా సమాధిలోకి వెళ్ళాలంటే
ఇవి మళ్ళీ పాటించాలి అని చెప్తున్నారు. అందువలన కామాన్ సర్వాన్ త్యక్త్వా, ఇక్కడ కామం అంటే మీరేదో అనుకో అక్కర్లేదు. ఇక్కడ కామం అంటే ఏంటంటే భవిష్యత్తు గురించి ప్రణాళికలు, ఆశ, కోరికలు, భవిష్యత్తు నుంచి ఊహల్లో తేలుతుంటారు. ఆ ఊహ అపోహల్లో తేలిపోతాం అనమాట. మనం మర్చిపోతాం అన్ని. ఇంతకుముందు మీకు చెప్పాను, ఒక యజమాని సేవకుడు ఇద్దరు వెళ్తున్నారు. యజమాని ఒక 20 లీటర్లు నెయ్యి కొన్నారు, నూనె అనుకోండి. ఆ 20 లీటర్లు డబ్బా ఆ సేవకుడు తల మీద పెట్టుకొని వెళ్తున్నాడు. వెనక ముందేమో యజమాని వెళ్తున్నాడు. అప్పుడు సేవకుడు ఆలోచిస్తున్నాడు, 20 లీటర్ల డబ్బా ఇంటికి తీసుకెళ్తే నాకు యజమాని 50 రూపాయలు ఇస్తాడు. 50 రూపాయలతో నేను ఒక కోల్ ఫారం పెడతాను, ఎగ్స్ అమ్ముతాను, కోళ్ళు అమ్ముతాను, డబ్బులు వస్తాయి. వెంటనే ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెడతాను, దాంతో డబ్బులు వస్తాయి. ట్రాక్టర్ కొంటాను, మొత్తం బిజినెస్ చేస్తాను, దానివల్ల కొన్ని కోట్లు వచ్చి దర్జాగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాను. అప్పుడు నాకు అందరూ సేవ చేస్తుంటారు. మా ఆవిడ వచ్చి టీ ఇస్తుంది. నేను ఎప్పుడు టీ అడిగి ఇప్పుడు ఇస్తావా అని కాలుగా లేపారనమాట, ఆవిడికి ఇలా కొట్టడానికి. వెంటనే ఇక్కడ ఆ నూనె డబ్బా కింద పడింది. ఎందుకంటే ఈ ఊహల్లో ఉంటూ కాలుగా లేపాడనమాట. అప్పుడు నూనె అంతలాగా భూమి మీద పడిపోయి వేస్ట్ అయ్యింది. అప్పుడు యజమాని వచ్చి ఆయన కోపగించాడనమాట. ఆయన అన్నాడు, అయ్యగారు మీ డబ్బా గురించి మాట్లాడుతున్నారు, నా సర్వం సంపదలు, ఆస్తులు, బిజినెస్లు మొత్తం పోయినాయి అన్నాడు అనమాట. ఎక్కడ? ఊహల్లో. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లప్పటి నుండే వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ కాలేజీలు ఎక్కడ చదవాలి, వారు ఏ ఉద్యోగం చెయ్యాలి, వారు ఏ బిజినెస్ చెయ్యాలి, వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఊహల్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనం భవిష్యత్తులో అంటే ఏంటి? నిన్నేం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా మనము రేపటి గురించి ప్లాన్ వేసి వెళ్ళిపోతారు చాలా మంది. వాస్తవానికి వాళ్ళు వర్తమానంలో ఎప్పుడు జీవించరు. ఈ రోజు మనం ఎప్పుడు జీవించడం లేదు. మనం రేపటి గురించి బిజీ, మళ్ళీ రేపేం చేస్తాము, మళ్ళీ ఎల్లుండి గురించి బిజీ. అంటే మనం వాస్తవానికి వర్తమాన జీవితంలో జీవించడం అనేది ఎప్పుడూ మర్చిపోయామన్నమాట. అందువలన ఈ ప్రణాళికలన్నీ కూడా మిమ్మల్ని శాంత స్వరూపం నుండి కిందకి నెట్టేస్తుంది. అందువలన ఎప్పుడైతే మీ శాంత స్వరూపం పోతుందో అశాంతస్య కుత సుఖం అన్నారు భగవాన్ శ్రీరామ్, కృష్ణ భగవాన్. త్యాగరాజు ఏమన్నారు? శాంతము లేక సౌఖ్యము లేదు కదా రామ అన్నారు. అంటే మీకు శాంతం ఉంటేనండి సుఖము, ఆనందము. దానికి మినిమం యోగ్యత, ఫౌండేషన్, ఫిల్లర్స్ అనమాట శాంతం. అందువలన వీటిని, దాని యొక్క రహస్యం తెలుసుకోకుండా మనం సుఖం వైపు ఎంటపడతాం, కానీ శాంతి గురించి మనము పట్టించుకో. కానీ మీరు గుర్తించండి, శాంతి లేని వారి సుఖం అనేది లేదు ఈ సృష్టిలో. అందుకే శాంత మౌనం మితంగా మాట్లాడండి. మితభాషి, హితభాషి, మౌనం ఎందుకంటారు తెలుసా? ఈ ప్రపంచంలో 2 అస్త్రాలు ఉన్నాయి, అత్యంత పవర్ఫుల్ అస్త్రాలు. ఒకటి చిరునవ్వు, సమాధానం. చిరునవ్వు, జస్ట్ ఏది జరుగుతున్నా మందహాసంగా చిరునవ్వుతో, అది ఒక గొప్ప అస్త్రం. వాస్తవానికి అది పాశుపతాస్త్రం లాంటిది. రెండవది ఇంకా మౌనం అనేది బ్రహ్మాస్త్రం అన్నమాట. మూడవది ఏంటంటే మీకు యథార్థమైన ఆత్మనిష్టలో తత్వ చింతనతోనే రమించి క్రీడించి దాని చింతనతోనే, ఒకవేళ ఎవరు మీకు ఏమైనా అడిగినా ఆత్మతత్వం తప్ప వేరే చింతన లేకుండా ఉంటే దాన్ని నారాయణాస్త్రము, కోదండపాణి, ఆ యొక్క రామబాణం లాంటిది అనమాట. అంటే కేవలం ఆత్మతత్వ చింతన కానీ, చిరునవ్వు, ప్రశాంత చిత్తముతో చిరునవ్వు కానీ, లేకపోతే ప్రశాంత హృదయంతో ఉంటూ మౌనం కానీ, ఈ 3 ఉండాలి మనిషికి. అవి మహాత్ములు, ఋషులు, యోగుల్లో ఉంటాయి. అందువలన త్యక్త్వా అంటే ఏంటి? త్యక్త్వా ఏంటి? త్యజించాలి. సర్వాన్ కామాన్ త్యక్త్వా.
మీ ఆలోచనలన్నీ కాసేపు బయట పెట్టండి. మీకు ఇంక ఏ సంబంధం లేదు ఈ సృష్టిలో. అంటే అమ్మయ్యో వదిలేస్తే ఏమైపోద్దు, మీరేం భయపడకండి. కేవలము తాత్కాలికంగా అయినప్పటికైనా సరే మొత్తం వదిలిపెట్టాలి. సంకల్ప ప్రభవాన్ అంటే కామానికి విశేషణం ఏంటంటే ప్రభవాన్. అంటే ప్రభవాన్ అంటే మన సంకల్పం నుంచి పుట్టే ఆ బలంగా ఉన్నటువంటి ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి కామం అన్నమాట. అందువలన ఏ ఆలోచన అయినా సరే అది ఎంతటి ఆలోచన అవని, మొట్టమొదట అది బలంగా ఉండదు. మీకు ముందే మనం చూసాం 3వ అధ్యాయంలో రాగద్వేషాలు వ్యవస్థితం అని అక్కడ చెప్పాను. ఏంటి, మొట్టమొదటి ఆలోచన మీ యొక్క బుద్ధిలో, మీ అంతఃకరణంలో మీకు తెలియకుండా కలుగుతుంది. సడన్గా వచ్చేస్తుంది ఒక ఆలోచన, అంతే అంతే అకస్మాత్తుగా. కానీ దాన్ని పెంచి పోషించాలా వద్దా అనేది 2వ ఆలోచన నుండి మీకు వస్తుంది అవకాశం. అందువలన ఒక చిన్న అల ఎప్పుడు కూడా పెద్ద కెరటాలుగా తయారవదు. దానికి మెల్లమెల్లగా గాలితోడు ఎలాగా చిన్న అలాగ పెరిగి 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 పెద్ద కెరటాలు సునామీలాగా మారడానికి కారణం చిన్నగా గాలి తోడవుతుంది. అదేవిధంగా చినుకు 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 తోడయి తుఫానుగా మారేటట్లు ఒక చిన్నపాటి ఆలోచన మీ మదిలో, మీ అంతఃకరణలో కలిగినప్పుడు అది మీ జీవితానికి ఉద్ధరించేదా కాదా అని మీరు వివేకంతో చూసినప్పుడు అది మంచి ఆలోచన అయితే దాన్ని పెంచి పోషించాలి, వృద్ధి చేయాలి. మన జీవితంలోకి విఘాతంగా నష్టం వాటిల్లేటట్లుగా ఉంటే అది మొదట్లోనే తుంచేయాలి. అందుకే ఈ విషయాన్ని గురించి మనం ఎప్పుడో చెప్పాం. అసలు ఒక వ్యక్తి ఉన్నాడంట, ఇంక పెళ్ళే కాలేదు. పెళ్ళి కావాలంటే ఏమేమి కావాలి, ఇల్లు వస్తువులు అన్ని శుభ్రం చేసుకున్నాడు. మళ్ళీ పుట్టబోయే బిడ్డ కోసం ఏ స్కూల్ గురించి అన్ని ఇప్పుడు గురించి మాట్లాడుకున్నాడు. అని పెద్ద అయితే ఎక్కడ ఏ కాలేజు, ఏ ఉద్యోగము, ఏ పిల్ల సంబంధాలు అన్ని మాట్లాడుకుంటున్నాడు. కానీ ఇంక పెళ్ళే కాలేదు. విషయం చూడండి, ఇంక పెళ్లి కాలేదు ఆయనకి. అలాంటి ఊహల కలలు కంటూ ఉంటారు. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారు 2వ అధ్యాయంలో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అందువలన మీ పతనానికి కారణమవుతుంది. మీరు దాన్ని సావధానంగా అప్రమత్తంగా లేకపోతే ఆఖరికి ఏం చూసాం మనము, వినశ్యతి బుద్ధినాశో ప్రణశ్యతి అంటారు అక్కడ. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఏదైనా సరే జరగాలంటే మీ సంతకం అవసరం. ఏంటి, 2వ ఆలోచన మీరు దాన్ని కొనసాగించాలా వద్దా అనేదే మీ సంతకం అన్నమాట. ఒక్కసారి మనము దాని పైన అలాగ గాలిలాగా మీరు తోడయ్యారనుకోండి, ఆ తర్వాత మీకు అది పాముకి ఎలాగైతే పాలు పోసి ఎలాగైతే పెంచుతారో దాని భవిష్యత్తులో అది ఎలా ఉంటుందో తెలియదు మీ వైపు. అందువలన ఈ ఆలోచన కూడా అది మనకి చెట్టై నీడగా ఇస్తుందా లేకపోతే పాము వలె బుసుకొడుతుందా అని చూసుకోవాలి మన ఆలోచన. అందువలన ఈ బాహ్య ప్రపంచం అంతా మనస్సులోకి అవి ఎంటర్ అవ్వు. ఎలా ఎంటర్ అవుతాయి, మీ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, చర్మం, ఇంద్రియముల ద్వారా ఎంటర్ అవ్వాలి. కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఒకటి కాదు వీటన్నిటి ద్వారా ఎంటర్ అయ్యే ఈ యొక్క ఇంద్రియ విషయాలని మీరు కట్టడి చెయ్యండి. ఎలా, సమంతతః ఇంద్రియ గ్రామం సమంతతః వినియమ్య, కంట్రోల్, నిగ్రహించాలి. వీటిని ఎలా నిగ్రహించాలి, ఏ విధంగా ఎలా నిగ్రహించాలి పూర్తిగా అంటే మనసా ఏవా అంటే పూర్తి మనస్సు ద్వారా ఇంద్రియములను నిగ్రహించాలి. దాని తర్వాత ఏం చేయాలా ఇప్పుడు చెప్తున్నా శ్రీకృష్ణ పరమాత్మ. దాని తర్వాత ఏం చేయాలండి, శనైరుపరమేత్ శనైరుపరమేత్
शनैः शनैरुपरमेत् బుద్ధ్యా ధృతి గృహీతయా बुद्ध्या धृतिगृहीतया बुद्ध्या धृतिगृहीतया ఆత్మ సంస్థం మనః కృత్వా आत्मसंस्थं मनः कृत्वा आत्मसंस्थं मनः कृत्वा నా కించిదపి చింతయేత్ न किञ्चिदपि चिन्तयेत् न किञ्चिदपि चिन्तयेत् శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया ఆత్మ సంస్థం మనః కృత్వా నా కించిదపి చింతయేత్ आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ఇది మీకు చెప్పాలంటే మన హృదయ పద్మం కమలం లాంటిది అనమాట ఈ శ్లోకం ఈ అధ్యాయంలో. అంటే అసలైనటువంటి ధ్యానం స్థితిలో మీరు ఏ విధంగా ఉండాలి, ఎలా ఆ యొక్క నిర్వికల్ప సమాధి స్థితి ఎలా ఏర్పడుతుంది, అక్కడ కూడా ఏమి జరుగుతుంది అనే విషయం చెప్తున్న కృష్ణ పరమాత్మ. ఇది అత్యంత రహస్యం, అందుకే దీన్ని రహస్య విద్య, గుహ్య విద్య, సీక్రెట్ నాలెడ్జ్ అంటారు దీన్ని. ఇది బయట ఎల్బీ స్టేడియంలో ఎక్కడో పెరేడ్ గ్రౌండ్లో పిలిచి చెప్పింది కాదు, రాజకీయ వేదికల మీద ఇది. అందువలన ఏమంటున్నారంటే ధృతి గృహీతయా అంటే అత్యంత సాహసం. చెప్పాను కదా, ఉద్యమేన ఈ సిద్ధ్యంతి, సాహసం, ధైర్యం, శౌర్యం, వీర్యం అంటే ఎంతో ధైర్య వివేకముతో కూడి, గృహీతయా అంటే ధైర్యంతో కూడి ఉన్నటువంటి బుద్ధ్యా పూర్తిగా వివేక విజ్ఞానముతో మీరు ఎలాగైతే వైరాగ్యము, వివేకము ఇవన్నీ మనం చెప్పాం ఈ యోగ్యత కోసం కర్మయోగం చేశారు, యమ నియమ అన్నిట్లో పాటించాం. సో దాని ద్వారా శనై అంటే ధీరే ధీరే, ఓ ధీరే ధీరే కొరో, ధీరే ధీరే కొరో అంటారు హిందీలో. అంటే మెల్లగా మెల్లగా నెమ్మదిగా నెమ్మదిగా అని అర్థం. ఉపరమేత్, ఉపరమేత్ అంటే అంటే పూర్తిగా, ఉపరతి అంటే విత్డ్రాల్ అంటే వెనక్కి విరమించడము, విరమించడం అంటే రెస్ట్, విశ్రాంతి. ఉపరమేత్ అంటే ఏంటి, ఈ ఇంద్రియం మొత్తం సముదాయం నుండి అన్నిటినీ కూడా మీరు పూర్తిగా నియంత్రించాలి, నిగ్రహించాలని చెప్పారు ముందు శ్లోకంలో. ఏంటి, సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషత త్యక్త్వా అని చెప్పారు అక్కడ. దాన్ని ఎలా చేయాలి, ఒక్కసారిగా చేయకూడదు, మళ్ళీ ఒక్కసారి చెప్తే మళ్ళీ ఏదైనా సరే మీరు నెమ్మదిగా చేయాల్సిందే. అందువలన శనై ఉపరమేత్, నెమ్మదిగా నెమ్మదిగా దాన్ని ట్రైనింగ్, శిక్షణ ఇచ్చేటట్లుగా దాన్ని మెల్లగా లోపలికి లాగాలి మనస్సు ద్వారా, ఇంద్రియం బయటికి వెళ్లకుండా. ఏమవుతుంది అప్పుడు, ఇంద్రియములన్నీ మనస్సులో లయమవుతాయని చెప్పాను ధ్యానములు ఈరోజు. అప్పుడు మనస్సు ఆత్మ సంస్థం కృత్వా, అప్పుడు ఏమైంది, ఉపరమణం అని చెప్పాం కదా. మనకి నిర్వికల్ప సమాధికి ఒక నిర్వచనం ఏమన్నాను, చిత్త ఉపరమణం అంటే మనస్సు పూర్తిగా శుద్ధమైనటువంటి స్పష్టమైన క్రిస్టల్ అర్థములా మెరుస్తున్నటువంటి మనస్సు. ఇక మనసులో ఎటువంటి సంకల్పాలు, కామాలు, ఆ మలినము, ఆ యొక్క కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏమీ లేవు. అప్పుడు మనస్సు వెళ్ళి మీ హృదయస్థములో ఉన్నటువంటి ఆ స్ఫురణం ఏదైతే ఉందో దాంట్లో
లయమైపోయింది. మనః ఆత్మ సంస్థం కృత్వా అంటే కేవలము శివోహం అహం బ్రహ్మాస్మి అసంగోహం పూర్ణోహం శాంతోహం అని మీకు తెలియకుండా మీ ప్రయత్నం లేకుండానే మనసు ఆత్మచింతనతో నిండిపోయిందనమాట, తడిచిపోయిందండి, మునిగిపోయిందనమాట. నా కించిదపి చింతయేత్ అంటే మీ ఆత్మస్ఫురణముతో కూడి ఉన్న స్మరణము తప్ప, మీ స్వరూప తత్వ చింతన తప్ప అన్యమేది మళ్ళీ మీరు చింతన చేయొద్దు. ఇది అసలైనటువంటి ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్యమైనటువంటి తాత్పర్యం. అయితే దీన్ని ఎలా చేయాలి? మీరు ఒక్కసారి బలిచక్రవర్తికి 3 అడుగులు నేల అడిగారు అనుకోండి, ఆయన ఏం చేశాడు? త్రివిక్రముడు వామనుడు కాస్త త్రివిక్రముడుగా మారి ఈ భూమండలం అంతా 1 అడుగు, అంతరిక్షం అంతా 1 అడుగు, 3 అడుగు ఎక్కడ పెట్టాలి, నా తల మీద పెట్టాలి, ఇదంతా మనం చూసున్నాం భాగవత పురాణంలో. మీరు ఒక్కసారి ఈ వామన మూర్తిలాగా త్రివిక్రముడిలాగా ఒక్కసారి కాళ్ళు లాగారనుకోండి పైకి, మీ ధ్యానం నుంచి కింద పడతారు. కాబట్టి శనైహి శనైహి అన్నారు. అయితే ఈ శనై ఎలాగ స్వామీజీ? దీనికి గురువులు ఏం చెప్పారంటే అరుంధతి నక్షత్ర న్యాయము అంటారు దీన్ని. పెళ్ళైన వెంటనే, పెళ్లి చేసిన తర్వాత ఆ పండితుడు ఆ యొక్క నూతన వధూవరులను పిలిచి, అమ్మ అక్కడ అరుంధతి నక్షత్రం చూడండి అంటారు. ఆ నూతన వధూవరులు అరుంధతి నక్షత్రం ఎక్కడుందో అది కాకుండా వేరే వైపు చూస్తుంటారు ఎక్కడో. అప్పుడు ఒక వివేకవంతుడైనటువంటి పండితుడు ఏం చెప్తారంటే, చూడండి అమ్మా, అక్కడ ఒక పెద్ద నక్షత్రం ఉన్నదా ఆ మేఘముల పక్క నుండి, లేకపోతే చంద్రుడు ఏదో ఉంటది ఆ రోజు, అక్కడ ఉన్నదా? ఉన్నది. దాని పక్కన ఒక పెద్ద నక్షత్రం ఇటు ఉన్నది చూసారా? ఉన్నది. అలాగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ క్రమంగా చివరికి ఒక వశిష్ఠ అనే నక్షత్రం దగ్గర తీసుకెళ్తారన్నమాట. దానికి కింద నుంచి ఒక చిన్న నక్షత్రం ఉంది చూడమ్మా, అది అరుంధతి నక్షత్రం అంటారన్నమాట. అంటే ఏంటి? అది డైరెక్ట్ గా అక్కడ చూడండి అంటే వాళ్ళు ఎక్కడో చూస్తారు. కాబట్టి క్రమంగా స్టెప్ బై స్టెప్ కిండర్ గార్డెన్ నుండి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్, అలాగ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ పీజీ, తర్వాత పిహెచ్డి అలా రావాలి. స్వామీజీ మా అబ్బాయి డాక్టర్ కావాలి, మాకు కిండర్ గార్డెన్లు, ఎల్కేజీ, యూకేజీలు, మాకు కేజీలు వద్దు, మాకు డైరెక్ట్ గా మేము యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తాను, మా అబ్బాయి ఎంఎస్ అమెరికా వెళ్ళాలనుకుంటున్నాము. అయితే మీ వల్ల కాదు, ఆయనకి ఏబిసిడీలే రావు. ఏ పరి ఏమిటి అంటుండే, అంటే ఏమిటండి వాడికి ఇంకేమి వస్తుంది ఆయనకి. అందువలన ఇది క్రమంగా వెళ్ళాలి అంటారు. దీనికి ఇంకొక పేరు ఉన్నది, ఏంటి? శాఖాచంద్ర న్యాయము అంటారు. మీరు పౌర్ణమి తర్వాత అంటే అమావాస్య తర్వాత పాడ్యమి విద్య ఆ రోజుల్లో చంద్రమ చాలా చిన్న గీతలాగా ఉంటారు. చంద్రుడు దాన్ని చూడమంటే అసలు చాలా మంది ఆ చంద్రుని చూడలేరు నిజం చెప్పాలంటే. అప్పుడు వివేకవంతులైన మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టును దేన్నో పట్టుకోవాలి. ఫస్ట్ బాబు రా, అమ్మ రండి, ఇక్కడ రండి. ఆ చెట్టు చూస్తున్నారా? బ్రహ్మాండం, చెట్టు ఎందుకు కనిపించట్లేదు? ఇంత పెద్ద చెట్టు ముందు ఉంటే ఓకే. ఆ చెట్టు మొదలు చూశారు కదా, చూశారు. అలా పైకి వెళ్తే ఒక పెద్ద 2 జంటలుగా 2 కొమ్మలుగా ఉన్నటువంటి సెంటర్ ఒకటి మధ్యలో ఉన్నదా? ఉన్నది. ఆ 2 కొమ్మలు పై భాగం అలా వెళ్ళండి. వెళ్ళాము. 2 కొమ్మలకు మధ్య నుండి అలాగ మధ్యలో చూడండి. ఎస్, చంద్రుని చూశాను అంటారు వాళ్ళు. దీన్ని శాఖాచంద్ర న్యాయము అంటారు. అంటే చెట్టు కొమ్మలకు ఆధారంగా తీసుకొని చంద్రుని మనం వాళ్ళకి చూపెట్టాము. ఇదే విధంగా స్థూలమైన ప్రపంచం ఇప్పుడు చెప్పాను ధ్యానంలో మీకు. ఒక రోజ్ కలర్ పువ్వు అంటే గులాబీ పువ్వు ఎక్కడ ఉన్నది? రంగు ఆకారమే. రంగు ఆకారం ఎక్కడ ఉంది? మన చూపే కదా. చూపు ఎక్కడ ఉన్నది? మన మనసు లేకపోతే. మరి మనసు ఎలా పనిచేస్తుంది? నేను అహం అనే స్ఫురణమే కదా. అహం అనే స్ఫురణ నేనే.
మరి దానికి ఏది ఆధారము? దానికి ఆధారం ఏమీ లేదు, అది స్వయం జ్యోతి. ఆ విధంగా నెమ్మదిగా వెళ్ళాలి. ఈ విధంగా మనకి పంచకోశ వివేకం అని చెప్తారు వేదాంతంలో, భగవద్గీతలో. ఎలా? స్థూలమైన శరీరము నేను అనుకుంటాం మొదట. మరి నేను ఎప్పుడు పుట్టేవాడిని కాదు, మరణించేవాడిని కాదు, నాకు వికారాలు చెందింది కాదు, కృషించిపోయేవాడిని కాదు, బాగా స్థూలంగా పెరిగేవాడిని కాదు. మరి ఇదన్నీ జరుగుతున్న శరీరానికి. శరీరం ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఉండదు కూడా. అంటే శరీరం నేను కాదు, ఆత్మ. ఆత్మ ఎందుకు? ఆత్మ గుణము ధర్మము చెప్పాం మనం. దాన్ని మీరు టాలీ చేసుకోవాలి. శరీరం నేను ఆత్మస్వరూపం అవుతానా? అచ్చే కాదండి అని తెలిసిపోతుంది మీకు. అయితే పోనీ శ్వాస అంటే ఈ ప్రాణవాయువు నేనేమైనా ఆత్మ అవుతుందా? లేదు. అది వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. వాస్తవానికి మరణం అంటే ఏంటి? మనం శ్వాస విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం తిరిగి పీల్చుకోమో దానినే మరణం అంటారు. మరణం అంటే ఏంటో కాదండి, శ్వాస విడిచిపెట్టారు, మళ్ళీ మీరు తీసుకోవట్లేదు వెనక్కి, దాన్ని మరణము అంటారు వేదాంత శాస్త్రంలో. మీరు ఏదో అంటారు, బాధపడతారు, ఏడుస్తారు, అది వేరే విషయం. అయితే ఈ విధంగా శ్వాస అనేది జడము, దానికి ఏమో తెలివి ఉన్నదా? లేదు. కాబట్టి ఆత్మకి సెట్ అవ్వట్లేదు. పోనీ మనస్సు ఏమైనా మనకు ఆత్మ అవుతుందా? మనస్సు అని క్షణికం అండి బాబు. ఇప్పుడు క్షణంలో ఆలోచన సంకల్పం మారిపోతుంది మనస్సు. ఇప్పుడు దుఃఖం అంటాం, అయ్యా దుఃఖం అంటారు. మళ్ళీ ఓహో డ్యాన్సులు వేస్తారు మనకు, బతుకమ్మలు పాడుతూ. తర్వాతే మళ్ళీ దుఃఖం. కాబట్టి మనస్సుకి ఒక స్థిరము లేదు, చంచలం. కాబట్టి మనస్సు నేను కాదు. మరి బుద్ధి ఏమనే నేను అవుతానా? నాకు తెలుసు, నాకు తెలియదు, ఈ అనేక రకమైన మార్పులు చేర్పులు వస్తున్నాయి మీ బుద్ధిలో. నిశ్చయము, నాకు నిశ్చిత లేదండి, నాకు క్లారిటీ లేదండి, నాకు విశ్వాసం లేదండి అంటారు. కాబట్టి బుద్ధి మీరు కాదు. ఈ విధంగా అలాగ లాస్ట్కి ఇంక ఏదైతే నేను కాదు అనడానికి వీలు లేదో అది శేషంగా మిగిలిపోతుంది. దాన్నే తదేకో వశిష్ట శివ కేవలోహం. నా శాస్తా నా శాస్త్రం, నా శిష్యో నా శిక్ష, నా చత్వం నా చాహం, నా చాయం ప్రపంచ. స్వరూపావబోధో చిదానంద రూప, స్వరూపావబోధో వికల్పా సహిష్ణు. తదేకోవ అవశిష్ట శివ కేవల అహం అన్నారు. అందువలన ఆ యొక్క అవశేషంగా ఏదైతే మిగిలిపోతుందో ఇంక దాని నుండి ఇది నిషేధింపబడ్డానికి వీలు కాదు. అంటే అన్ని నిషేధించారు మీరు. ఎవరైతే నిషేధించారో వారు మిగిలిపోతారు అనమాట. అదే కేవల నేను ఆత్మస్వరూపంగా. ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఈ విధంగా వివేకం చేస్తారు, దృగ్దృశ్య వివేకము. నేను చూస్తున్న ప్రతి దృశ్యమంతా అది దృశ్య వస్తువు, అది నేను కాదు. నా కారును చూస్తున్నాను, నేను కారు కాదు. నా ఇల్లును చూస్తున్నాను, నేను ఇల్లు కాదు. నా శరీరాన్ని చూస్తున్నాను, నేను శరీరం కాదు. నా కన్ను, నేత్రములు, ముక్కు, నోరు అన్నిటిని చూస్తున్నాను, నేను కాదు. నా మనసులో ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటున్నాను, నేను మనస్సు కాదు. నా బుద్ధిలో నా బుద్ధి ఏం బాగలేదండి, నేను ఇప్పుడు రానండి, నా బుద్ధి ఏం బాగలేదు అని. అంటే మీ బుద్ధిని కూడా మీరు చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. బుద్ధి మీరు కాదు. కానీ వెనుక ఉండి ఆ యొక్క ఎలక్ట్రిసిటీ కరెంటు వలె బయటికి కనిపించకుండా బల్బు ద్వారా ప్రకటమైతే వెలుతురు వస్తుంది, ఫ్యాన్ ద్వారా ప్రకటమైతే గాలి వస్తుంది. మీ ఆత్మయే బుద్ధి ద్వారా ప్రకటమైతే ఆలోచనలు, మనసు ద్వారా ప్రకటమైతే సంకల్పాలు, అదేవిధంగా నోటి ద్వారా ప్రకటమైతే మాటలు, చెవుల ద్వారా ప్రకటమైతే వినికిడి శక్తి, కళ్ళ ద్వారా దృశ్య శక్తి, చూపు. ఇవన్నిటి కారణము ఆ యొక్క ఆధారంలో ఉన్నటువంటి మీరంటే ఆత్మారామ, ఆనంద రమణ. అదే కాబట్టి ఏమంటున్నారు? శనై క్రమంగా మెల్లగా బుద్ధిని ఉపయోగించి. ఎటువంటి బుద్ధి? ధృతి గృహీతయ అంటే పట్టిన పట్టు మీరు వదలకూడదు, మర్చిపోకూడదు మీ లక్ష్యం. ఒకసారి కొంతమంది ట్రూప్ వెళ్ళారు యాత్రకి. ఎక్కడికి? అమర్నాథ్ యాత్ర అని పెట్టుకున్నారు బోర్డు. వెళ్ళి ప్రయాణంలో ఆగ్రాలో దిగారు. రెస్ట్.
ఆగ్రాలో దిగిన తర్వాత ఏమైందంటే అక్కడ చెప్పారు, ఇక్కడ తాజ్ మహల్ ఉంది, ఇది పెద్ద సమాధి, అత్యద్భుతమైనటువంటి సమాధి కట్టారు ఒకరు సుల్తాన్ చక్రవర్తి. అయితే ఇది చూడకంటే వెళ్ళిపోతారండి. ఆగ్రాలో దిగారు, అక్కడ అంత భోజనాలు చేశారు, కెమెరాలు పట్టుకున్నారు, మొత్తం ఫోటో పోజులు ఇచ్చుకున్నారు చుట్టూ. అలాగ 2 రోజులు ఉండి అక్కడే గడిపేసి వెంటనే హైదరాబాద్ వచ్చేసారు. ఏమండి వెళ్ళారు అమర్నాథ్ మర్చిపోయాం. ఎక్కడికి వెళ్ళారు? ఆగ్రా నుండి తిరిగి వచ్చేసాం. అలా ఉండకూడదు అనమాట. దాన్ని ధృతి గృహీతే బుద్ధి అనరు దాన్ని. ఎందుకు? మీ యాత్ర అమర్నాథ్కి వెళ్ళి ఆగ్రా నుండి తిరిగి వచ్చేసారు కాబట్టి. మీ యొక్క లక్ష్యం, మీ గమ్యం మీకు స్పష్టంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా అలాంటి బుద్ధి ద్వారా ఆత్మ సంస్థం మన కృత్వా, ఎప్పుడైతే మీ యొక్క మనస్సు పూర్తిగా క్లారిఫైడ్ బట్టర్ లాగా అలాగా కరిగిపోయి ఆత్మస్థితిని పొందిందో, అప్పుడు ఇనుము కాస్త అయస్కాంతంగా మారేటట్లు మీ మనస్సు కూడా ఆత్మస్వరూపాన్ని పొందుతుంది. ఆ సమయంలో నేనింకా మరి వేరే చింతన చెయ్యొద్దు. కేవలము నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మ చైతన్యాన్ని, నేను శరీరం అంతటా వ్యాపించి శరీరానికి కూడా చేతన తత్వాన్ని ఇస్తున్నాను. శరీరం లోపలే కాదు బయట అంతా వ్యాపించి ఉన్నాను. నాలోనే యావత్తు సృష్టి శరీరాన్ని నాలో ఉన్నాయి ఆకాశం వలె. నేను నిర్గుణము, నిష్కలము, నిష్క్రియ, నిరంజనము, నిర్వికార, నిర్విశేష, అసంగ, సర్వవ్యాపి, చిదానంద రూప శివ అహం. ఈ చింతనతో నిండిపోవాలి. ఇది తప్ప వేరే చింతన రావద్దు అని చేస్తే దీన్ని మనః ఆత్మ సంస్థ కృత్వా అంటారు. దీన్ని అంటే మీ మనసుని ఆత్మలో లయం చేయాలి అని అర్థం. అయితే దీన్ని శనై ఉపరమేత్, మెల్లగా వాటి నాడి మీరు పట్టుకుంటే మీరు విజయం సాధిస్తారు. కాబట్టి మిగతా దీని మీద ఉన్నటువంటి మరికొన్ని విషయాలు మనము రేపటి క్లాసులో చూస్తున్నాము. ఈ వేళకి హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.